హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి ఆర్లగడ్డ. ఈ వీడియోలో వచ్చేసి సున్నుండలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమయ్యేలాగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనము మినపప్పు తీసుకున్నాము. ఈ మినపప్పులు మీకు బియ్యం కూడా కనిపిస్తున్నాయి కదా, బియ్యం వచ్చేసి కొన్ని వేసుకున్నాం అన్నమాట. బియ్యము మినపప్పు రెండు కలిసి మిక్స్ చేస్తున్నాము. బియ్యము ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదండి, లైట్గా మనం బియ్యం వేసుకున్నామంటే మనము తినేటప్పుడు సైడ్కి మన పళ్ళకి అట్లా ఖర్చుకుంటూ ఉంటుంది సున్నుండ. సో అలా ఖర్చుకోకుండా మనం కొంచెం ఇలా బియ్యం వేసుకొని వేయించుకున్నామంటే సున్నుండ అనేది బాగా తినడానికి బాగుంటుందండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనము లైట్ ఫ్రైగా వేయించి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నెయ్యి ప్యాకెట్, ఇది నెయ్యి ప్యాకెట్ అయితే తెచ్చుకొని మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం నెయ్యి కరిగించుకోవాలి. మనము మినపప్పు వేయించాం కదా, వీడియోలో చూసినట్టుగా అట్లాగే వేయించుకుంటే బాగుంటుంది. లైట్ దూరగా వేయించాము. ఇప్పుడు వచ్చేసి మనము నెయ్యి మొత్తాన్ని హీట్ చేసుకోవాలి. ఇక్కడ హీట్ అవుతుందన్నమాట, సిమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి. నెయ్యి అయితే ప్యాకెట్దే యూజ్ చేస్తున్నాము. ఒక్కొక్కసారి మనకి లూజ్ కూడా దొరుకుతుంది, అంటే తెలిసిన వాళ్ళతో తెప్పిస్తాము. ప్రజెంట్ అయితే మన దగ్గర ప్యాకెట్ ఉంది కాబట్టి ఇప్పుడైతే ప్యాకెట్ యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే మొత్తం కరిగిపోయింది. ఇంకా దీంట్లో జీడిపప్పు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇదిగోండి, ఇది వచ్చేసి సున్నిపిండి, మినుములు ఇంతకు వేయించాం కదా ఆ పిండి అనమాట. ఇది వచ్చేసి మనం ఇంట్లో మిక్సీకైనా పట్టుకోవచ్చు, లేదంటే మనకి దగ్గరలో మిషన్ ఉంటే మిషన్కి ఇచ్చుకోవచ్చు. మేమైతే మిషన్కి ఇచ్చామండి. ఈ పిండి ఎలా పట్టించుకోవాలంటే మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం గరకగా పట్టించుకుంటే మనము తినేటప్పుడు ఆ ఫీల్ అనేది బాగా పంటి కింద పడుతూ కరకరగా బాగుంటుంది. ఈ విధంగా అయితే మేము మిషన్కి ఇచ్చేసి, ఇది మిషన్ పట్టించిన పిండి అండి. మనకి బెల్లం వచ్చేసి 2 రకాలు అట్లా ఉంటుంది. ఒక్కొక్క బెల్లం ఏంటంటే మనకి ఇదిగోండి ఇలా ముద్దలు ముద్దలుగా బంకగా ఉంటుంది. ఇంకోటి అయితే జస్ట్ మనం అంటే ఇట్లా ఉండ రాకుండా నీట్గా వస్తుంది అనమాట. మనము ఎంత మంచి తెచ్చుకున్నా ఏదో ఒక 2 గంటలు మిక్సింగ్ అయితే వస్తుంది. తెల్ల బెల్లం వేసేస్తారు, నల్ల బెల్లం అయితే మనకు అట్లా ఉండలు రాకుండా వచ్చేస్తుంది. తెల్ల బెల్లం అయితే అలా వస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మనం నెయ్యి వేసేసుకున్నాము. మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు నెయ్యి వేసేసుకొని కలిపేసుకోవాలి. మనము కేజీ మినపప్పుకి కేజీ బెల్లం వేసుకోవాలి. కరెక్ట్ స్వీట్ సరిపోతుంది. ఓకే, మనం 1/2 కేజీ మినపప్పు అయితే 1/2 కేజీ బెల్లం అనమాట, 2 సమానంగా వేసుకోవచ్చు. ఇంకా నెయ్యి వచ్చేసి మన ఇష్టం అండి, ఎక్కువగా అంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే సరిపడా ముద్దకి వచ్చేంత వరకైనా వేసుకోవచ్చు అనమాట. మనం ఎంత బిజీగా ఉన్నా మధ్యలో మా పాప వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది ఇదొకటి. ఇక్కడ వచ్చేసి మనం ఇంకా ముద్దలు కట్టేస్తున్నాము. మనము నెయ్యి పోసినాక మళ్ళీ దాన్ని కాసేపు అలా పెట్టడం చేయకూడదు, ఎందుకంటే ఆరిపోతుంది. మనం నెయ్యి వేసి కలుపుకున్న వెంటనే మనము ఇలాగా ముద్దలు చేసి పెట్టేసుకోవాలి. ఇంకంతే అండి, ఫైనల్గా అనేది మనకి
సున్నుండలు రెడీ అయిపోయినాయి. ఎంత ఈజీనా కదా, చేసుకోవడం కూడా ఈజీ. కరెక్ట్ కొలతలు వచ్చేసి అయితే మనకి స్వీట్ అనేది మనం కేజీ మినపప్పు వేసుకుంటే కేజీ బెల్లం వేసుకోవచ్చు అనమాట. ఇదే కరెక్ట్గా అన్నీ సరిపోతాయి అన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ టైప్లో ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది సున్నుండ అనేది ఎంత బాగుంటుందనేది. థ్యాంక్ యూ.